చేసుకునే గవర్నమెంట్ ల్యాండ్ ఒక 30 ఎకరాలు పడదాకా ఎన్నో సినిమా వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకు వీళ్ళకు 100 ఎకరాలు ప్రభుత్వము దానం ఇస్తుంది వాళ్ళు కట్టుకోమని. పక్క రాష్ట్రాలలో కూడా భూములు ఇస్తారు. కానీ ఈ మన తెలంగాణలో మన గడ్డ మీద మన 100 మందికి న్యాయం చేసి రైతుల మీద దానం చేసి మేము ఒక 30 ఎకరాలు మా ఊరు మొత్తం కూడా 30 ఎకరాలు పట్టదు. ఏంటన్నా ప్రభుత్వ భూమి మేము ఇబ్రాహీంపట్నం దగ్గర అడిగినాం. 250 గజాలు ఇస్తే 20 రూపాయలు ఆటో కూలి పెట్టుకొని హైదరాబాద్ పోయి అడ్డం మీద పని ఆటో నడుపుకొని లోడ్ డ్రైవరు కార్ డ్రైవర్ చేసుకుని ఎవరంతా వాళ్ళు బతున్నాం. మీ మీద ఎవరి మీద డిపెండ్ అవుతలేం, ప్రభుత్వం మీద డిపెండ్ అవుతలేం, మా బతుకు మీద బతున్నాం. కానీ ఇక్కడే మాకు ఇల్లులు ఇస్తే ఇప్పుడు 5 లక్షలు ఇల్లు అవుతా అక్క, 20 లక్షలు 30 లక్షలు ఇల్లు కట్టుకుంటే 10 లక్షలు అవుతుంది. ఇంకా అప్పు చేసి కట్టుకోవాలి మేము ఇక్కడ ఇస్తే. అక్కడ ఇస్తే ఏంటంటే మేము మా జీవితం మొత్తం కూడా మేము మా పనులు మేము ఒక కుటుంబం నిలబడుతుంది, ఒక ఊరు నిలబడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇస్తా అంటే ప్లాట్ ఇస్తే ఎవ్వరు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. మీరు ఏం లేదక్క మాకు మీరు ఇంత దూరం వచ్చి మీరు ఎన్నో ఇప్పుడు మీరు అన్నెల్లా జరుగుతూ ఉన్నాయి. మీరు చేసిన ప్రతి పని నడుస్తుంది. మా దగ్గరికి వచ్చారు. మీరు ఒక్క చిన్న మానవత్వంతో వాళ్ళు ప్రభుత్వం అలిస్తే మీరు మా పక్షాన ప్రభుత్వాన్ని మాకు ఒక్క ప్లాట్ ఇప్పిస్తే 1000 జన్మలు కూడా ఈ గ్రామం ఈ ఏరియా మొత్తం కూడా రుణపడి ఉంటుంది అక్క. 10 ఏళ్ళు కానీ సమస్య పరిష్కారము ఒక మాటతో అయిపోతుంది. ఆ భగవంతుడు ఇక్కడ దాకా మమ్మల్ని దేవుళ్ళలాగా మమ్మల్ని పిలిపించిండు. ప్రభుత్వంతో ఒక్కటే ఒక రిక్వెస్ట్, 30 ఎకరాలు మాకు ఇస్తే మా జీవితం మొత్తం అది ఏం చట్టం ఉంటుందో ఏముంటుందో ఎట్లుంటుందో చేస్తే అందరి జీవితాలు బాగుపడతాయి. ఇంకా చిన్న చిన్న సమస్యలు కొంతమందికి ఇల్లు రాలేదు. 2015లో నోటిఫికేషన్ వచ్చిందాక 2017లో R&R నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ 2 ఏళ్లలో ఉన్న వాళ్ళకి 25 మందికి 18 ఏళ్ళకి ప్యాకేజ్ ఇచ్చారు. కానీ ఇలా 2022లో డబ్బులు ఇచ్చారు ఆక. 2017లో నోటిఫికేషన్ వేసి 2022లో 18 సంవత్సరాలకు ఇచ్చారు. అంటే ఆ 3 ఏళ్ళు 18 ఏళ్ళకి ఎవరికి ప్యాకేజ్ రాలేదు. ఈనాటి కూడా అనులు ఒక సుమారు ఒక 60-70 మంది యువకులు ఉంటారు అక్క. ప్యాకేజ్ మానవత కోదంతో ఇస్తే ఒక 20 కోట్లు కూడా కాదు, మొత్తం 10 కోట్లు కూడా కాదు అందరికి ఇస్తే. కానీ ఎన్నిసార్లు ఫైట్ చేసినా చట్టం లేదు, రూల్ లేదు అంటారు. మరి రూల్ ఉన్నప్పుడు 17 నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఇస్తే ఆ రోజు ఎక్కడో మేము కొనుక్కునేటోళ్ళం. ఆనాడు ఇవ్వలేదు. అడిగితే మేము అడిగిన దానికేమో చట్టం వస్తుంది, వాళ్ళు అడిగిన దానికి ఎలాంటి చట్టాలు లేవు. 2013 చట్టాన్ని కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేక సెక్షన్ 31, 32, 30 చదువుకున్నాం అక్క. ఇక మేము ఆన్లైన్లో కొట్టి చూసుకుంటే ఇవ్వచ్చు అని వస్తుంది. ఇక చార్జ్ బిట్లో కూడా కొడితే అంత వస్తుంది అక్క. కానీ ఈ సెక్షన్ల గురించి అడిగితే నోటిఫికేషన్ మనం ఆర్టీఐ చేసినాక మీకు నిజంగా 2013 చట్టం ప్రకారము ఇవ్వద్దు అని పక్క జిల్లాలు ఇవ్వద్దు అని ఏమైనా ఉంటే ఆ చట్టం కాగితం కాపీ ఇవ్వండి అంటే ఇప్పటి వరకు కలెక్టర్ ఇస్తలేడక. 123 చట్టం ప్రకారము ల్యాండ్ అక్విజిషన్ చేసిరాక ఇల్లులకు మాత్రం 2013 ప్రకారం వేసారు. 2013 ప్రకారం కూడా 12,61,000 ఇస్తా అని చెప్పి 7,61,000 మన చేతికి ఇచ్చారు. ఇంకా 5 లక్షల రూపాయలు ఇవ్వలేదు. ఇంకా అప్పుడు అడగడానికి కూడా లేదు, చెప్పకుండా అకౌంట్లో కొట్టేసారు. మేము మా అకౌంట్ నెంబర్ వాళ్ళే ముందే ఉంటాయి కదా, అన్ని అకౌంట్లలో కొట్టేసారు. ప్రధాన సమస్య మా ప్లాట్లు ఇస్తే మేము సెటిల్ అయిపోతాము. మీద 5-6 ఇళ్ళు మిస్ అయినాయి. కొంతమందికి పొలాలకు డబ్బులు రాలేదు. ఇంకా గవర్నమెంట్ అప్పుడు ఉద్యోగం ఇస్తున్నారు. ఇక ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు ప్రైవేటు మాకు ప్లాట్ ఇస్తే మేము బతికిపోతాం, ఇంకా ఇల్లు కట్టుకొని ఉండిపోతాం. అది మన మెయిన్ ప్రధాన సమస్య. థ్యాంక్ యూ. కిష్టరాంపూర్ వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు?